సజీవుడును మహోన్నతుడునైన మన దేవుని పరిశుద్ధ నామమందు మీకు శుభములు. ప్రియులారా, ప్రతిదినము లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందించడానికి దేవుడు మాకు ఇస్తున్న భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ప్రియులారా, ఇవి చాలా ఆశీర్వాదకరమైన మాటలు. మన జీవితాల పట్ల, మన కుటుంబాల పట్ల, మన ప్రియుల పట్ల గొప్ప గొప్ప కళలు కలిగి ఉంటాం, గొప్ప గొప్ప దర్శనాలు కలిగి ఉంటాం. నీ ఉద్యోగం పట్ల ఒక దర్శనం లేక కళ, నీ బిడ్డల పట్ల దర్శనం, నీ కుటుంబం పట్ల దర్శనం, అలాంటి దర్శనాలు కళలు కని ఉంటారు మీరు. అలాంటి కళల విషయమై, అలాంటి దర్శనాల విషయమై, దర్శనం అంటే రాబో కాలంలో దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఏం చేయాలని నీవు కోరుతున్నావో అదే ఒక దర్శనం. అలాంటి దర్శనం గురించి మాట్లాడుతూ ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు, అది తప్పక నెరవేరును, అది తప్పక నెరవేరునని 2 సార్లు ఒకే వచనంలో మనం చూస్తాం. గమనించాలి, ఆయా సమయాల్లో మనం అనుకున్నవి జరగడంలో ఆలస్యం అవుతూ ఉండొచ్చు. మన కలలు నెరవేరడానికి సమయం పట్టొచ్చు. మన దర్శనాలు నెరవేర్పును మనం చూడడానికి చాలా 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 టైము అయిపోతున్నది అన్నట్లుగా ఉండొచ్చు. కానీ దాని అంతటిలో దేవుడు మాట్లాడుతున్నాడు, అది తప్పక నెరవేరును, అది జాగు చేయక వచ్చును అంటాడు, అది సమాప్తమొగుటకై త్వరపడుచున్నది అంటాడు. అలాగే మరొక హెచ్చరిక కూడా ఏమిటంటే, అది ఆలస్యమైనప్పటికీ కూడా నీవు నిరుత్సాహపడకుండా ఉండాలని హెచ్చరిక కూడా దేవుని వాక్యంలో ఉంది. ఇది నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల, లేక నీ ఉద్యోగం పట్ల, వివాహం పట్ల, బిడ్డల పట్ల, నీ ఆర్థిక విషయాల పట్ల, ఆరోగ్య విషయంలోనూ ఎలాంటి ఆశలు కలిగి ఉన్నావో, ఎలాంటి దర్శనం, ఎలాంటి కోరికలు కలిగి ఉన్నావో వాటన్నిటినీ తప్పక నెరవేరుస్తారని, అది తప్పక జరుగును అని దేవుని వాక్యంలో ప్రవక్త ద్వారా దేవుడు సూచిస్తున్నాడు. ఇదన్నాన్ని ప్రియులారా గమనించాలి. కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు. ఆలస్యమైనంత మాత్రాన దేవుడు తన కార్యాన్ని తాను చేయడు అనేది కాదు. అబ్రహాము జీవితం మనం చూసినట్లయితే, అబ్రహాము జీవితంలో దేవుడు కుమారుని కొరకు వాగ్దానం చేసిన తర్వాత ఇంచుమించుగా అబ్రహాము 25 సంవత్సరాలు కనిపెట్టవలసి వచ్చింది. 25 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలం వాగ్దానం పొందుకున్న తర్వాత అబ్రహాము కనిపెట్టవలసి వచ్చింది. అంత ఆలస్యమైతే అవుతున్నప్పటికీ కూడా దేవుడు పదే పదే అబ్రహాముకు సూచనలు ఇస్తూనే ఉన్నాడు కనిపెట్టాలి అని. అబ్రహాము కనిపెట్టాడు. చివరికి ఆ వాగ్దాన నెరవేర్పును తన జీవితంలో పొందుకున్నాడు. తాను పొందుకోవడం మాత్రమే కాదు, ఈ భూమి మీద సమస్త వంశములకు అబ్రహాము ఆశీర్వాదానికి కారణమయ్యాడు. ప్రియులారా, మన జీవితాల్లో మన కలలు నెరవేరడం విషయంలో, మన ఆశలు నెరవేరడం విషయంలో ఒకవేళ ఆలస్యమవుతూ ఉండొచ్చు. దేవునికి ఒక సమయం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా తన పరిచర్యలో, ఆ పరిచర్య చివరి వరకు కూడా నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు అంటూనే ప్రభు పరిచర్య చేశాడు. కానీ ఆ సిలువ ఘట్టం, సిలువ సమయం దగ్గరికి వచ్చేసరికి ఇదిగో నా గడియ సమీపించి ఉన్నది అని ఆయన చెప్పిన సందర్భాలు దేవుని వాక్యంలో చూస్తాం. ఆయన కనిపెట్టారు. ఏ కార్యమైతే దేవుడు ఆయన జీవితంలో జరగాలని ఏర్పాటు చేశాడో
ఆయన పరిచర్య ద్వారా, ఆయన జీవితం ద్వారా ఎలాంటి నెరవేర్పును దేవుడు ఉద్దేశించాడో ఆ నెరవేర్పు జరిగే వరకు యేసుక్రీస్తు ప్రభు కనిపెట్టిన సంగతి దేవుని వాక్యంలో మనం చూస్తాం. అబ్రహాము కనిపెట్టాడు. దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు కనిపెట్టి విశ్వాసం విడిచిపెట్టకుండా ఆ దర్శన నెరవేర్పు పొందే వరకు కనిపెట్టి చివరికి ఇశ్రాయేలు దేశం అంతటికి రాజు అయిన సంగతి మనకు తెలుసు. ఈ దినాన్ని అబ్రహాము కనిపెట్టాడు, దావీదు కనిపెట్టాడు, ఆ యేసుక్రీస్తు ప్రభు కూడా కనిపెట్టిన సంగతి దేవుని వాక్యంలో చూస్తాం. అందుకనే వారి ముగ్గురు పేర్లతో మత్తయి తన సువార్తను మొదలుపెట్టాడు. అబ్రహాము వంశావళి, అబ్రహాము కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని. కనిపెట్టిన వారు విసుగకుండా కనిపెట్టిన వారు, విడిచిపెట్టకుండా కనిపెట్టిన వారు, వెనుకడుగు వేయకుండా కనిపెట్టిన వారు అలా చరిత్రలో మిగిలిపోతారు. ఈ దినాన్ని అలా కనిపెట్టగలిగితే దేవునికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో దేవుడు ఆ కార్యం చేసే వరకు మనం కనిపెట్టగలగాలి. దేవునికి ఒక సమయం ఉంటుంది. ఆ కార్యం చేయడానికి దేవునికి ఒక పద్ధతి కూడా ఉంటుంది. కొన్నిసార్లు మనము మన పద్ధతిలో దేవుడు కార్యాలు చేయాలి అనుకుంటాం. అలాగే మనం అనుకున్న సమయంలో దేవుడు కార్యాలు చేయాలి అనుకుంటాం. కానీ దేవుడు తన సమయంలో ఆ కార్యాలు చేస్తాడు. ఆయన చేయాలి అనే పద్ధతిలో ఆయన కార్యాలు చేస్తాడు. అలాగే మనము ఏ కలల నెరవేర్పు కోసం, ఏ దర్శన నెరవేర్పు కోసం, ఏ ఆశలు కలిగి, ఏ కోరిక కలిగి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నామో ఆ ఆశలు, ఆ కోరికలు దేవుని చిత్తానుసారమైనవైతే, దేవుని వాక్యానుసారమైనవైతే తప్పక దేవుడు నెరవేరుస్తాడు. అది తప్పక జరుగును అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అలాగూ జరగాలి అంటే దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చే వరకు మనం దేవుని సన్నిధిలో కనిపెట్టగలగాలి. అలాగే దేవుడు తన పద్ధతిలో చేయగలిగేటట్లుగా దేవునికి మన జీవితాలు, మన పరిస్థితులను అప్పగించాలి. ఆలస్యమైనంత మాత్రాన్న విసిగిపోకుండా, ఆలస్యమైనంత మాత్రాన్న నీవు ప్రస్తుతం ఉన్న పరిస్థితి పట్ల విసుగుదల చెందకుండా, రాబో కాలంలో దేవుడు గొప్ప కార్యములు చేయడానికి ఈ పరిస్థితి ఒక మెట్టు అన్నట్లుగా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, అలాంటి కనిపెట్టవలసిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ సమయాన్ని కూడా నీవు ఆనందిస్తూ దేవుడు నా కోసం గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అనే ఆనందంతో ముందుకు సాగితే దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. దేవుడు ఆయన పద్ధతిలో, ఆయన సమయంలో కార్యాలు చేయగలిగేటట్లుగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే దేవుడు తప్పక నీ జీవితంలో తగిన సమయంలో, తగిన రీతిలో ఆ కార్యం చేసి నిన్ను కృతార్థుని చేస్తాడు, కృతార్థురాలుగా చేస్తాడు. అలా కృతార్థురాలుగా చేసి నిన్ను అనేక మంది ముందు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఆయన నీ జీవితం ద్వారా ఆయన నామాన్ని మహింపరుచుకుంటాడు. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నిజమే ప్రభువా, మా హృదయాల్లో దర్శనం ఉంచినది నీవు, మా హృదయాల్లో కలలు ఉంచినది నీవు ప్రభువా. ఆశలు, కోరికలు అన్నిటినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. దేవా, నీవు తగిన సమయంలో, తగిన రీతిలో మా జీవితాల్లో కార్యాలు చేయగలిగే దేవుడవు. మేము విశ్వాసం విడిచిపెట్టకుండా, మేము విసుగు చెందకుండా, వెనుకడుగు వేయకుండా నీ సన్నిధిలో కనిపెట్టగలిగే స్థితి ఈ మాటలు విన్నా మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అలా కనిపెట్టి నీ సన్నిధిలో వారి కలలు సాకారం చేసుకోగలిగేటట్లు, వారి దర్శనాలు నెరవేర్పు చూడగలిగేటట్లు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, అలాంటి ఆశీర్వాద స్థితిని పొందుకొని కృతార్థులై నీ సన్నిధిలో నిన్ను మహిమపరిచేవారుగా ఉండగలిగేటట్లుగా నీ కృప ఈ మాటలు విన్న వారందరికీ దయచేయమని, వారి సమస్యలలోనూ వారి అవసరతలోనూ మీ సహాయం దయచేసి ఆశీర్వదించమని, విన్నవారందరినీ బహుగా దీవించమని యేసునామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ఈ సందేశం వల్ల నీవు ఆశీర్వదించబడితే దయచేసి ఈ సందేశాన్ని ఇతరులకు షేర్ చేయండి. అలా షేర్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. వాళ్ళు ఆశీర్వదించబడినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.